ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకుంటే కనుక మళ్ళీ మేమే వస్తాము, జగన్ 2.2 అంటారు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏముందండి, మంచి చేస్తే రావచ్చండి. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మంచి చేయడం బట్టే కదా వీళ్ళు వచ్చారు. అట్లా మంచి చేస్తే ఎవరైనా వస్తారండి. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక ప్లకార్డులు చూపించి కూడా చెప్తున్న మాట అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి 2029లో జగన్ 2.4 చూపిస్తాం అంటున్నారు. ప్రజలకు మంచి చేస్తే 151 నుంచి 11కి రాదండి, ఇంకా ఎక్కువే వెళ్ళేది. కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు కాబట్టి వాళ్ళని 11కి వచ్చారు. ఏమో చూద్దాం. ఈ మధ్యన మళ్ళీ బ్యానర్లు పట్టుకొని అవి పట్టుకొని ఇవి పట్టుకొని ఎగరడం, గోల్ చేయడం, రచ్చ చేయడం అలాంటివన్నీ చేయకుండా ఉంటున్నారు అనుకోండి, ప్రజలందరూ వాళ్ళకి సహకరిస్తారు. అంతే కదా. ఎప్పుడైందేనండి మన కష్టం మనకు తప్పదు, కష్టపడాల్సిందే. కొడుకులు ఉన్నా కూతురు ఉన్నా వాళ్ళు ఉద్యోగాలు మన కష్టం మనకు తప్పదు. ఇందులో జగన్ 2.4 చూపిస్తా అన్నాడు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? చూపించే అదంతా అప్పుడు సంగతి. తెల్లారిపడి తిరిగిపోయాడు 3 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు రేపు ఉంటుండా. నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం వస్తే కంప్లీట్ అయిద్దండి. నెక్స్ట్ 5 years కూడా, ఈ 5 years కాకుండా నెక్స్ట్ 5 years వస్తే కనుక మళ్ళీ వెనక్కి ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. సీఎం గారు ఏమంటారంటే అమరావతి పూర్తి చేసి బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు అంతకుముందు పరిపాలన కన్నా ఇప్పుడు రోడ్లు విషయంలో మటుకు నెంబర్ 1. ఈ సంవత్సరం ఏమీ లేదండి, అసలు ఏమీ లేదు. ఈ సంవత్సరం మనకు రేటు తగ్గినట్టుగానే ఏమి అనిపించలే. ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. మనం చూసుకుంటే కనుక తల్లికి వందనం కూడా అమౌంట్ పడ్డాయి అంటారు. పడ్డాయా? పడ్డాయి అంట. చిన్నపిల్లలు ఉన్నారు, మా పిల్లలు పెద్దవాళ్ళు కదా, మాకేం పడుతుంది. గతంలో ఎలా ఉండేది? స్కూల్కి వెళ్ళే పిల్లల వాళ్ళకి పడ్డాయి కొంతమంది. గతంలో ఎలా ఉండేది ప్రభుత్వ పని? ఎప్పుడైందేనండి మన కష్టం మనకు తప్పదు, కష్టపడాల్సిందే. కొడుకులు ఉన్నా కూతురు ఉన్నా వాళ్ళు ఉద్యోగాలు మన కష్టం మనకు తప్పదు. అది ప్రభుత్వం ఎలా ఉందని మాకు ఏం తెలుస్తుంది. అంటే గతంలో ఎలా ఉండేది? గతంలో వాలంటీర్స్ వాళ్ళు ఉండేది. అప్పుడు బాగానే ఉండేది. ఏంటంటే మనకి ఏ ఇబ్బంది అని ఇంటికి వచ్చి తెలుసుకుండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. బియ్యాలు అవి కూడా మన స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అది అంటే రేషన్ అండ్ రోడ్ మీద తెచ్చి ఇవ్వడం బాగుందా, ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకోవడం బాగుందా? దేనికి అదే బాగండి. ఇళ్ళకొడికి వచ్చినప్పుడు కొంతమంది పనులకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకోవడం కొంతమందికి అది బాగుంది. మనం ఎప్పుడు మన కాలేజీ వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, ఉచితం పెడితే వెళ్తాం, మంచిదేగా. మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది కదా? ఇబ్బంది మరి, వాళ్ళు ఎలా పోతారు? ఆడబెట్టి నేర్చుకుందా మరి అది కూడా కసరత్తు చేస్తున్నారు. నెలకు 1500 ఇస్తామని చెప్పి. కొన్ని అది ఇస్తే పర్లా. ఇప్పుడు ఉచిత బస్సులు పెడితే మీరు అన్నట్టు పొట్ట కొట్టినట్టుగా వాళ్ళకి ఆటోల వాళ్ళకి ఇంకెవరు ఎక్కడిగా రిక్షాలు ఆటోలు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. మాకు 3 పిల్లలకి ఎవరికి పడలేదండి. అందరికీ పడుతున్నాయి అమౌంట్ అనుకుంటున్నారు. కొంతమంది పడుతున్నాయని కొంతమంది పడతలేదు. అడిగారా మరి మీరు? అడిగేము, సచివాలయం దగ్గరికి వెళ్తే మళ్ళీ పెట్టుకోమన్నారు. పెట్టుకున్నాం, పడితే లేకపోతే లేదు. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో అంటే ఇక గతాన్ని గుర్తు చేసుకొని మనం ఇంకా ఏడవటం తప్ప ఈ 1 year పరిపాలన ఏం చెప్తారు? 1 year పరిపాలన అయితే చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే పీస్ఫుల్గా ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు అదే ఇదివరకు వేరేలా ఉండేది. మీకే తెలుసు, అడిగే వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. 1 year అయ్యింది కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అని, తల్లికి వందనం, స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు, రోడ్లన్నీ బాగా చేశారు. నిజంగా చేశారు, బాగా చేశారు. ఇదివరకు అసలు తిరిగే వాళ్ళని కాదు, రోడ్లన్నీ బాగా చేశారు. ప్రజెంట్ అయితే ఎవరికి సంపాదనతో వాళ్ళు నీట్గానే ఉన్నారండి. అలా తల్లికి వందనం చూసుకుంటే కనుక గతంలో ఒకరికే పడేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది కదా. అవును, అది మంచిదే కదండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తారు కాబట్టి కదా మనిషికి ఎంతనే. లాస్ట్ టైం ఒకరికే వేసేవాళ్ళు అనుకుంటా, మరి నాకు ఐడియా లేదు, మాకు రాలేదు. అంటే మా స్టూడెంట్స్ లేదండి మా ఇంట్లో, అందుకని. ఇప్పుడు మాత్రం ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి 13,000 అలాగా పడినాయండి, అందరికీ పడినాయి. అలా చూసుకుంటే కనుక మళ్ళీ ఆగస్టులో వచ్చేసరికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అవును, ఆడబిడ్డలు ఇదే 1500 కూడా వదులుతామంటారు. అవునవును, అది చాలా మంచిదండి. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది ఉండాలి మనకి. లేడీస్ వరకు అది కరెక్ట్గానే, బాయ్స్ అంటే లేదు కానీ లేడీస్ వరకు ఉపయోగపడుతుంది. జనరల్గా చాలామంది ఆటోల కోసం వాటి కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. లేడీస్ కదా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఆటో వాళ్ళకి కూడా నెలకి అదే 20,000 వేస్తానని చెప్పి మన సీఎం చంద్రబాబు గారు చెప్పారు. అది మంచిది, చాలా మంచిది. మరి ఆటో తగ్గిపోతాయి కదండి, లేడీస్ లేకపోతే ఇంక జర్నీకి ఆటో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు. ఇది చాలా మంచిది పథకం అని చెప్పి అంటున్నానండి.
కొంతమంది ఆటో డ్రైవర్లు ఏమంటున్నారంటే ఎంత ఇచ్చినా సరే మాకు పట్టుకూడు కొట్టేస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. ఉంటుందండి, కానీ అందరూ ఆటో ఎక్కరు కదా. ఇప్పుడు బస్సు కోసం చాలామంది వెయిట్ చేస్తారు. మీరే చూస్తున్నారు, పొద్దున పూట కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మన 10th నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ బీటెక్ వీళ్ళందరూ మ్యాక్సిమం లేడీస్ మొత్తం బస్ పాసుల మీదే వెళ్తున్నారు. అవునా? మీరే చూడండి, సాయంత్రం 4 నుంచి 9 మధ్యలో 8 మధ్యలో స్టూడెంట్స్ బయట ఏలాడుకుంటూ వెళ్తున్నారు. అవునా కాదా? ఆ లేడీస్ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు టికెట్లు తీసుకున్నారు. స్టూడెంట్స్కి మ్యాక్సిమం 90% ఎక్కువ యూజ్ అవుతుందండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక మళ్ళీ మేమే వస్తాము, జగన్ 2.2 అంటారు, వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఏముందండి, మంచి చేస్తే రావచ్చండి. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మంచి చేయడం బట్టే కదా వీళ్ళు వచ్చారు. అట్లా మంచి చేస్తే ఎవరైనా వస్తారండి. ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక ప్లకార్డులు చూపించి కూడా చెప్తున్న మాట, అర్థం కాదు. మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి, 2029లో జగన్ 2.2 చూపిస్తాం అంటున్నారు. ప్రజలకు మంచి చేస్తే 151 నుంచి 11కి రాదండి, ఇంకెక్కువే వెళ్ళేది. కానీ వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు కాబట్టి వాళ్ళని 11కి వచ్చారు. ఏమో చూద్దాం. ఈ మధ్యన మళ్ళీ బ్యానర్లు పట్టుకొని అవి పట్టుకొని ఎగరడం, గోల్ చేయడం, రచ్చ చేయడం అలాంటివన్నీ చేయకుండా ఉంటున్నారు అనుకోండి, ప్రజలందరూ వాళ్ళకి సహకరిస్తారు. అంతే కదా. నమస్తే. ఎలా అనిపించింది కూటమి ప్రభుత్వం? సంవత్సరం అయిపోయింది కదా వచ్చి, ఎలా అనిపించింది అక్కడ? అలా మాదిరిగా ఉంది, అంత హైయెస్ట్ ఏం లేదు, మాదిరిగా ఉంది. ఏదైనా కూరగాయలు పోతే రేట్ ఎక్కువ, తినే వస్తువులని రేట్ ఎక్కువ. గతంలో ఎలా ఉండేది ప్రభుత్వాలు? పొలంలో కూడా అట్లా ఒక్కొక్కసారి తక్కువ ఉండేది, ఒకసారి ఎక్కువ ఉండేది. దేనికదే ఏది వచ్చినా వాళ్ళు చూసుకోవాలి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో నవరత్నాలు అన్నారు. నవరత్నాలు అన్నారు, అన్నారు, ఏది లేదు. వీళ్ళు అన్నారు సూపర్ 6, అది అన్నారు, ఇది అన్నారు. వీళ్ళు సూపర్ 6లో ఏదో చేస్తాం అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా తల్లి కోసం పథకం రిలీజ్ అయింది కదా. రిలీజ్ అయింది. 15,000 13,000 ఇచ్చారు. 2,000 మెయింటైన్ ఖర్చు అన్నారు. ఏదో ఫిట్టింగ్ పెడతారు. ఎంతమంది ఇప్పుడు రేపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయి కదా. పడ్డాయి, కొంతమంది పడ్డాయి, కొంతమంది పడ్డా. గతంలో ఒక్కొక్కరికే పడ్డాయి కదా, 15 ఒక్కొక్కరికే పడ్డాయి. ప్రాబ్లం అది ఏంటి, ఈ రైతు భరోసా ఇస్తాను ఎవరికి ఏం లేదు. ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం ఉండవు. గ్యాస్ మన సంవత్సరం 3 ఉండవు. అవి ఎవరో పడుతున్నాయి డబ్బులు. అసలు అదేందుకు 500 చేస్తే అందరికీ బాగుంటుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, మేము మా దగ్గర పనిచేసి ఉన్నారు, ఆ గ్యాస్ మన చేసింది, నా ఈ బడ్డీయా బ్యాంక్ అడిగి, అమ్మ పడలేదంటే ఇంకొకసారి చూడండి, మళ్ళీ రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది. ఇక అవతలని కలిసి తిట్లు మొదలుపెట్టింది. అది సచిన వాళ్ళు ఇదే లేదు, అదే లేదు, నన్ను తిప్పారు. అది 500 పెడితే అసలు ప్రాబ్లం ఉండదు కదా. అది 600 పెట్టు, అది వేసుకోవడం అయ్యేనేంటి, ఇక్కడ కట్టాలి, అక్కడ తెచ్చుకోవాలి. వాడు ఎత్తండా బ్యాంకులో కాలేదు, ఇప్పుడు చూడలేదమ్మా వెళ్ళిపోవాలి. వీళ్ళకి అందరికి ఏటీఎం కార్డులు ఉంటే ఉండవు. అందరూ బ్యాంక్కి పోవాలని పుస్తకం లేని కూడా ఉండాలి. అవి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. 600 పెట్టు లేదా 500 పెట్టు, ఒకేసారి మనకు తెలిసిపోయింది. పెట్టేసరికి ఏదో కుర్రోళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఎట్టకుండా తెచ్చుకున్నారు, ముసలి ఉన్నారు. పోయి బ్యాంక్ అడిగితే వాళ్ళు మనిషిలా కూడా లెక్క చేయట్లేదు బ్యాంకులో వాళ్ళు. లేదమ్మా పడ్డగా పడలేదు, నెగ్లెక్ట్ సమాధానం. ఇప్పుడు మనలాంటి కుర్రోళ్ళు బెదిరించి ఏదో మాట చేసి తెచ్చుకుంటారు. ముసలి ఫోన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోతా అయ్యాక తీసుకురో ఎందుకు ఆగమ్మా కూర్చో, లేదా రేపురా మళ్ళీ ఇంటికాడ పంచి 30 రూపాయలు ఛార్జీలు పెట్టుకుని పోయి వచ్చి ఎప్పుడు పోద్ది. అది చాలా ప్రాబ్లం అండి. గ్యాస్ కూడా 600 పెట్టు, నీ ఇష్టం 500 పెట్టు, ఏదో ఒక తగ్గియాలంటే అది 700 పెట్టు. అంత కూడా ఇంకా ఇష్టం రోజులు కూడా లేకపోతే లేదు, బాధ లేదు కదా. మళ్ళీ పోవటం తీయటం ఉండకూడదు. మీరు అది ఇచ్చేటప్పుడు పెట్టు, గ్యాస్ బండి 100 రూపాయలు తగ్గిస్తాను అని పెట్టు, అది బాగుండదు. ఏముంది, లేనివాడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మా ఇళ్ళ సందులో అందరూ వాళ్ళే గ్యాస్ బండి అయ్యా డబ్బులు పడి అక్కడ చూడవా అంటే ఎవరు వస్తారు, ఎవరు దోడికే సరిపోయింది. పడపది 2-3 సార్లు తిరిగే 100 రూపాయలు ఛార్జ్ అయింది అయ్యా, వాడు ఇచ్చేసి వచ్చేదేమో. మళ్ళీ ఇదొకటి. ఓకే, రేషన్ సంబంధించి కూడా రేషన్ వ్యాన్లు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది కదా. డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం మళ్ళీ తీసుకొచ్చారు పద్ధతి. ఎలా అనిపిస్తుంది? ఇంటికాడికి వస్తే ముసలి ముక్కలు తీసుకుంటారు. ఇప్పుడు తీయాలని అనుకో వాళ్ళకి ఇచ్చే పోయి నా ఉద్దేశం అది. ఎందుకంటే వయసు వాళ్ళు అంటే 10 నిలబడతారు తీసుకోవాలి, ముసలి వాళ్ళు నిలబడలేరు.
మళ్ళీ ఈ మోసపోవాలా మోసం ఇంటికాడ అనుకో చట్టక్కని ఉన్నాయి అప్పుడు మా ఇంటికాడ పెట్టినా పెడతారు సానుభూతిగా. ఇప్పుడు అదే మరి ఒకసారి నుంచి వాళ్ళు గుంపులు వస్తారు, వీళ్ళు నిలబడలేదు. వాళ్ళైనా చూసి ముసలి ఇంటికాడ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే వయసు వాళ్ళు ఎట్లా వయసు వాళ్ళు గంటలు కూడా తెచ్చుకోగలరు వాళ్ళు. ఈ ముసలి బాగుంటే పోలేదు, ప్రాబ్లం అది. గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఉండేది కొంతమందికి ఇచ్చారు, బాగానే ఇచ్చారు. అది రేషన్ కార్డు బాగానే ఇచ్చారు. ఇవాళ పక్కదారి పెట్టే ఏముంది, ఇవాళ వస్తారు బండి, ఎల్లుండి వస్తారు. మనం లాభం అనుకో ఏమంటే అయిపోయింది మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తారు అనుకో. అప్పుడు జరిగినది ఒకటి. అవి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కలిపెట్టలేకపోయాడు. మరి జగన్ మళ్ళీ మేమే వస్తాము 2029లో జగన్ 2.4 చూపిస్తా అన్నాడు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? చూపించే అదంతా అప్పుడు సంగతి. తెల్లారిపడి తిరిగిపోయాడు 3 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఉండోడు రేపు ఉంటాడా, లేదు రేపు ఉండోడు ఇవాళ ఉంటాడా? ఏదో రకరకాలుగండి, మంచి అందరికీ చేయలేదు. ఇవాళ కూరగాయలు ఉన్నాయనుకో టమాటాలు ఉంటే పచ్చిమిరపకాయలు ఇస్తాం అంటున్నారు ఇక్కడ. మరి జగన్ బయటికి వెళ్తే బాగా వేల మంది జనాలు వస్తున్నారు కదా. అవి వస్తారు చూస్తారు, దానికి ఓటు చేయడానికి సంబంధం ఉండదు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, ప్రకాష్ నగర్ వచ్చాడు, 100,000 మంది వచ్చారు. చెప్పులు వారికి ఎరగదొక్కుని కాళ్ళు ఇరిగి ఏమో ఇబ్బంది పడ్డాడు ఉన్నారు. చిరంజీవి ఒకసారి వచ్చారు, మనకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన ఓట్లు వేశారు, అందరూ చూసిన అవన్నీ చూడటం. అయ్యాడు ఆ మూమెంట్లో ఎవరో గుద్దాలో వాళ్ళు గుద్దేస్తారండి. అది ఇప్పుడు ఈ రాజకీయ రంగంలో డబ్బుతో పని అయిపోయింది. ఓటుకేది ఓకే బాబా, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ. డెవలప్మెంట్ ఇప్పుడే కదండి వచ్చింది ప్రభుత్వం, నిదానంగా పుంజుకుంటుంది. మరి నిదానంగా పుంజుకుంటుంది. మరి ధరలు అంటారా పెరుగుతూ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. ఇప్పుడు సంక్షోభం వస్తుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, వాటి ప్రభావం కూడా ఉంటుంది మరి ప్రభుత్వం మీద, ఉండకుండా ఉండదు కదా. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకం డెవలప్మెంట్ అన్నారు కదా, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? తల్లికి వందనం వచ్చిందండి. తర్వాత ఫ్రీ బస్సు అంటున్నారు, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తానంటున్నారు జీవో. తర్వాత ఇంకా అది ఒకటి వస్తుంది, నిదానికి రిలీజ్ చేస్తారు. వీళ్ళు కూడా చూసుకోవాలి కదా, ఆదాయం కూడా చూసుకోవాలి కదా. అంతా లోటు బడ్జెట్లో ఉంది ఇప్పుడు అంతా. గతంలోన తల్లికి వందనం చూసుకుంటే ఒకరికే పడేది, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి వేస్తున్నారు. ఎలా అనిపించింది? ఎలాగంటే అనొచ్చో లేదో తెలియదు కానీ వాళ్ళకి ఫ్యామిలీ మొత్తానికి ఎంతమంది ఉన్నారో అంతమందికి వెళ్తుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనం 10th నుంచి అలాగే ఇచ్చుకుంటే పర్లేదు, పిల్లలు తగ్గుతారు అప్పుడు కొంచెం. మరి చిన్నప్పటి నుంచి అంటే కానీ కష్టం పిల్లలకి. 1st క్లాస్ నుంచి అంటే కష్టమే కదండి, అందరికీ వెళ్తున్నాయి కదా. అది రాంగ్. అది వేయచ్చు, అందరికీ ఇవ్వచ్చు, కాకపోతే ఇది మాత్రం రాంగ్. 1st క్లాస్ నుంచి పిల్లలకి అంటే కష్టం, అందరికీ వెళ్తుంది కదా. ఇప్పుడు మనకి సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం వస్తే కంప్లీట్ అయిద్దండి. నెక్స్ట్ 5 years కూడా, ఈ 5 years కాకుండా నెక్స్ట్ 5 years వస్తే కనుక మళ్ళీ వెనక్కి ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. సీఎం గారు ఏమంటారంటే అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకు అంకితం చేస్తామంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన అంతకుముందు కూడా అదే మాట మీద ఉన్నారండి, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారు. కూడా అంటే 2019లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే అమరావతి పూర్తి అయిపోయేదని అనుకుంటున్నాం. మరి మేము ఏమో తెలియదు కదా, ఎలా జరుగుతుందో తెలియట్లేదు కదా అక్కడ. ఓకేనా? తల్లికి వందన అమౌంట్ పడ్డదా మీకు? మాకు పడలేదు, కానీ అందరికి పడుతున్నాయి. బాగానే పడుతుంది. ఎలా అనిపించింది 1 year పరిపాలన? బాగానే ఉందండి ఆయన పరిపాలన, బ్రహ్మాండంగా. అమరావతి పూర్తి చేస్తామంటారు సీఎం గారు, ఎలా అనిపిస్తుంది? ఈయన ఉంటే కంపల్సరీ అయిపోయింది, చేస్తారు. మరి ఇప్పుడు మనకి సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం, ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగానే ఉంది, బాగానే ఉందండి. రోడ్ల విషయాన్ని చూసి బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు అంతకుముందు పరిపాలన కానీ ఇప్పుడు రోడ్ల విషయంలో మటుకు నెంబర్ 1. అలా చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు పైన ఆగస్టు నుంచి అంటున్నారు. అలాగే ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా 1500 కూడా దానికి సరఫరా చేస్తున్నారు. దాన్ని ఎలా కాకపోతే ఆయన ఉంటే అన్నీ బాగానే చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు దానికన్నా తిరగలేదు, నెంబర్ 1 ఆయన. మాకు ఆయనే ఉండాలి. ఎందుకని? ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంటుంది, నిదానంగా అయినా చక్కగా అన్ని అందరికీ అందుబాటులో అన్నిటికీ చేస్తాడు. మరి ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది కదా, ఇప్పుడు డీలర్ వద్దకు వెళ్ళి తీసుకుంటున్నారు. అదే మంచి పద్ధతి అన్న అసలు. ఎందుకంటే ఇంటికి వాళ్ళు వచ్చి రోడ్డు చివరిని పెడుతున్నారు,
ఎవరికి ఆ టైంలో అందరికి ఇబ్బందిగానే ఉంది కానీ కరెక్ట్గా అందట్లేదు. ఇదైతే ఎవరు వెళ్ళి ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటారు రేషన్ కార్డు, అదే కరెక్ట్. మరి దీనికి సంబంధించి కూడా వైసీపీ ఏమంటుందంటే మేము తీసుకొచ్చిన పథకాలు మొత్తం రద్దు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పింది. ఆయన అప్పుడు అట్లా పెట్టాడు, ఇదే కరెక్ట్ అయిన పద్ధతి. ఆయనకి తెలవగా అట్లా పెట్టాడు కానీ ఇదే కరెక్ట్ అయిన పద్ధతి, అందరికి అందే పద్ధతి ఇది. మేము ప్రజల వద్దకి వ్యాన్ తీసుకెళ్ళి సరఫరా చేస్తే వీళ్ళు రద్దు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఏమో వైసీపీ. ఇబ్బంది లేదన్న, అసలు ఇదే మంచి పద్ధతి, అసలు ఇబ్బంది లేదు. మరి గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటారు? వాలంటీర్స్ అంటే మంచిదే కానీ ఈయన మరి ఆయన ఇష్టం కదా, మరి దాంట్లో